పరిష్కారం చూపించేవాళ్ళు. ఎస్, కారణం నన్ను ఈ భూమి మీదకి దేవుడు పంపి ఉన్నాడు. హీ సెంట్ బై ద ఆల్ మైటీ గాడ్. ఈ మాట యొక్క అర్థం అది. యేసు ప్రభు వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను లోకంలోనికి పంపిస్తున్నాను అన్నారు. ఎస్, ఎందుకు అనేటువంటి మాట మనం ఎన్నో కొటేషన్స్ చదువుతుంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి మాట. 1949లో ఆయన భూమి మీదకి వచ్చారు. 25-26 సంవత్సరాల వయస్సులోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దైవ చిత్తాన్ని గమనించారని నేను విశ్వసిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే తన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. మన సంకల్పాలు కొన్ని నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దైవ సంకల్పాన్ని నా సంకల్పంగా నేను స్వీకరిస్తానన్న వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఎస్, హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ప్రభు చేత ఆయన పంపబడినటువంటి నాయకుడు. 1975లోనే రాజకీయ ప్రవేశం చేశారు. చెయ్యాలి, నన్ను భూమి మీదకు పంపినటువంటి దేవుని సంతోషపెట్టే పనులు చేయాలి అనేటువంటి. రెండో విషయం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి చూస్తే పిల్లరా, మోషే దేవుడు పంపినటువంటి పని ఏమిటంటే ప్రజలను బంధకాల నుంచి విడిపించటం. ఎస్, వాక్యము ఎరిగినటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ గారి విషయంలో చూస్తే సెకండ్ థింగ్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ. ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు. పరిచర్య చేసే వారిని ఎవ్వరు కూడా అంత త్వరగా మర్చిపోలేరండి. ఎందుకనంటే నా జీవితంలో నేను చేసిన మేలు మర్చిపోతే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే, ఎస్, ఆయన ఒకటి నిర్ణయించుకున్నారు. నేను యుక్త వయసుకు వచ్చాను, యవ్వన కాలంలో ఉన్నాను, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తే అది గొప్ప కాదు, ప్రతికూలమైనా సరే చేయాలి. హీ సర్వ్డ్ టు ద సొసైటీ. మోషే ఈ భూమి మీదకి వచ్చిన పని ఏమిటో గుర్తించాడు. ఎన్ని ఇబ్బందులైనా ప్రజలను బంధకాల నుంచి విడిపించి తీసుకొచ్చాడు, నడిపించాడు. క్షామము నుండి క్షేమం వైపు నడిపించటం. ఈ మాటలు అర్థం చేసుకోవాలి పిల్లలు. విద్యాభ్యాసం చేశారు. గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివారు ఆయన, రాజశేఖర రెడ్డి గారు. 8వ తరగతిలో నుంచే ఆయనకి సేవా లక్షణాలు ఉన్నాయని నేను ఒక పుస్తకంలో చదివాను పిల్లలు. ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా తోటి విద్యార్థికి ఆయన ఫీ పే చేశారు, ఫీజు కట్టారు. ఆ సేవా తత్పరత ఉంది, సేవ చేయాలనేటువంటి విషయాలు. 33 సంవత్సరాల వయస్సులోనే పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికయ్యారు. కారణం ఏమిటంటే దైవ ధ్యానాన్ని మరువలేదు, దేవుని శిలువ విలువలను ఎక్కడా కూడా మర్చిపోలేదు. నాకు ఈ ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది ఆది సంభూతుడు కాబట్టి ఆయన ఆనందింప చేస్తాను అనేటువంటి తృష్ణ వారిలో ఖాళీగా ఉండనివ్వలేదు పిల్లలు. ఎస్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ. ఒకటి అనుకునేవారు ఆయన, లీడర్షిప్ అంటే దిస్ ఇస్ నాట్ అన్ అడ్మినిస్ట్రేషన్. లీడర్ అంటే ఎటువంటి వారిని ఆయన చూపించారు. హీ వాజ్ ఎ హ్యూమనిస్ట్, మానవతావాది. అధికారం కంటే మానవత్వం గొప్పదని ఆయన భావించారండి ఆయన. అందుకనే అధోగతిలో ఉన్న ప్రజలను పురోగతి వైపు, దట్ మీన్స్ ప్రగతి వైపు నడిపించారు. హీ సర్వ్డ్ టు ద సొసైటీ. ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాల్సిన గుణలక్షణాలు ఉన్నాయి. 1999 నుంచి 2004 వరకు కూడా ప్రతిపక్ష నేతగా ఆయన జీవించారు. ఎప్పటికీ కూడా భక్తి విడిచిపెట్టలేదు. ఏం చేశారు అనేటువంటి విషయాన్ని కాదు పిల్లలు. ఏప్రిల్ 9, 2003లో పాదయాత్ర ప్రారంభించాడు ఆయన. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాల్లో 56 నియోజకవర్గాల్లో 68 రోజుల్లో 1470 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానో మీకు నేను చెప్తాను పిల్లలు. హీ సర్వ్డ్ టు ద సొసైటీ అని చెప్పాను. సమాజ సేవ, దేవునితో కలిసి సేవ, దేవుడిచ్చిన ఆయుష్కాలమును ఎలా ఉపయోగించాలో ఖర్చు చేశారు ఆయన. ఫ్యామిలీతో కూర్చున్నా, కార్యవర్గంతో కూర్చున్నా ఒకటే తపన, ఏమిటంటే ప్రజలకు ఏదో చేయాలి. ప్రభు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఏదో చేయాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జయంతిని పురస్కరించుకుని దేవుని స్తుతించడానికి కారణం ఒకటే పిల్లలు. దేవునికి ఇచ్చిన ఆయుష్కాలంను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఆయన సేవ చేయటం. ఒక సైన్స్ విషయాన్ని మీకు చెప్పాలి ఈ సందర్భంలో. ఏమిటి అంటే, చీకట్లో మెరిసే ఎద్దు కళ్ళును చూసి గెలీలియో అనేటువంటి సైంటిస్ట్ లెన్స్ సూత్రాన్ని కనిపెట్టారు. టీ పాత్ర పైన క్రిందికి పైకి లేచే మూతను బట్టి జేమ్స్ వాట్సన్ ఆయన స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారు.
అంతేకాదు యాపిల్ ఫ్రూట్ నేల మీద పడేటువంటి విధానాన్ని చూసి సైంటిస్ట్ అయినటువంటి న్యూటన్ గారు లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టారు. ఇవి ఎందుకు చెప్పాను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏది అవసరమో అనేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా భూమి మీద తీసుకొచ్చారు, గుర్తించారు. ఈ సర్వ్డ్, ఈ మాట అర్థం పిల్లలు. నేను 2 విషయాలు చెప్పాను, మూడవదిగా చెప్తాను. ఎందుకు ఆయన లాడబుల్ లీడర్ అంటే హీ సెంట్ బై హిస్ ఆల్మైటీ గాడ్. సెకండ్ థింగ్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ ఆల్మైటీ గాడ్. సెకండ్ థింగ్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ. మూడో విషయం ఏమిటంటే అక్కడ చూడండి, మోషే విషయంలో చూస్తే యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే. చూడండి, దైవ దర్శనం కలిగినప్పుడు మన ముఖంలో చూడండి ఎంత ఆనందం ఉంటుందో. ఎస్, నేను ఎవరినైతే చూసడానికి వెళ్ళానో వాళ్ళు నా ముందు నిలబడ్డారన్నప్పుడు ఎంత ఆనందం. అయితే ఆయన ముఖంలో చిరునవ్వు ఉండేది. అది కూడా ఎప్పుడంటే ట్రబుల్స్ ఎదుర్కొన్నా కూడా చిరునవ్వు చెరగలేదు. సో థర్డ్లీ అండ్ ఫైనల్లీ, హీ స్మైల్డ్ ఇన్ ద ట్రబుల్స్. ప్రతికూలతలలో కూడా చిరునవ్వు చిందించిన గొప్ప నాయకుడు ఆయన. ఎస్, భక్తులు అనేక మందిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఎవరు కూడా మరవలేరు. తరాలు మారొచ్చు, నేను మరలా చెప్తున్నాను, తరాలు మారొచ్చు, కానీ చెరగని ముద్ర వేసిన నాయకుల్ని మాత్రం మర్చిపోలేరు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల ఫేస్ వచ్చినా సరే ఒకటే, గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హీ లీడ్స్ మీ, నన్ను నడిపిస్తున్నాడు. అలాంటి ప్రతికూలతల్లో కూడా ఆయన చిరునవ్వుని చెరగనివి. మిన్ను వచ్చి మీద పడినా సరే ఆ చిరునవ్వు. ఏమండి, శ్రమల్లో ఉన్నప్పుడు నవ్వడం చాలా కష్టం. అది కూడా ఎటువంటి భేషజాలకు తావివ్వకుండా గంభీరమైనటువంటి నవ్వు నవ్వేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా 2 చేతులు వెనక పెట్టుకుని గంభీరంగా నడిచేవారు. కానీ వెంటనే దేవుని దగ్గరికి వచ్చి, దేవాలయానికి వచ్చినప్పుడు ఆ వెనుకున్న 2 చేతులు ముందుకొచ్చి వినమ్రంగా విధేయత చూపించేవారు. అనుకూలతైనా ప్రతికూలతైనా ఆయన చిరునవ్వు చెందించినటువంటి నాయకుడు. పిల్లరా, ఆలోచించండి. కారణం, దేవుడే నన్ను భూమి మీదకి పంపించాడు కాబట్టి ఏ ప్రతికూలతైనా పరిష్కారం కూడా ప్రభువే చూపిస్తాడు అనే నమ్మకం. పిల్లరా, మనము ఈ భూమి మీదకి వచ్చాము, మనం ఏమి చేస్తున్నాము? ప్రతికూలతల్లో చిరునవ్వుని మనము చిందించగలుగుతున్నామా? ఎస్, డైలీ హీ నీడెడ్ అనాయింట్మెంట్ విత్ హోలీ స్పిరిట్. ప్రతి దినము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన కోరుకునేవారు. వేకువజామున లేవడం, ప్రార్థించటం, దైవధ్యానం చేయటం, అదే తన కుటుంబానికి నేర్పించారు, తన వారసులకు నేర్పించారు, తను వెంబడించిన వారికి నేర్పించారు. బద్ధ శత్రువు అయినప్పటికీ కూడా ఒక్క చిరునవ్వుతో వచ్చి హగ్ చేసుకునేటట్లుగా, ఆలింగనం చేసుకునేటువంటిగా తన తత్వం ద్వారా మూర్తిమత్వాన్ని చూపించారు ఆయన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హీ స్మైల్డ్ ఇన్ ద ట్రబుల్స్. పిల్లరా, నేను ఈ దినపు వాక్యాన్ని ముగించబోయే ముందు నేను చెప్తున్నాను, హీ వాజ్ ద లాడబుల్ లీడర్, కీర్తించదగినటువంటి నాయకుడు. బైబిల్ వాక్యంలో రాయబడినట్లుగా మోషే వంటి ప్రవక్త ఇజ్రాయెల్లో ఇది వరకు పుట్టలేదు, నిజమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అలాంటి నాయకుడు, ఎంత గొప్ప జీవితం పిల్లరా. మరొక